హలో AL 360 టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ డేటాతో మాట్లాడుకుంటూ వచ్చాము. రియల్ ఎస్టేట్కి అలాగే ఎంప్లాయ్మెంట్కి దిర్ ఈజ్ ఏ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఎక్కడైతే జాబ్ మార్కెట్ బాగుంటుందో అక్కడ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుంది. సో ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం హైదరాబాద్ మార్కెట్లో 2025లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, అది ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఫ్రెషర్స్ అవ్వచ్చు, మరి ఏ టెక్నాలజీస్ పైన, అలాగే ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. ఐటీ సెక్టర్ దాదాపు 15-20% గ్రోత్ తోటి 2025 రాబోతుంది. అలాగే దీంట్లో స్పెషలైజ్డ్ రోల్స్ అయినటువంటి AI అండ్ మెషిన్ లెర్నింగ్కి 30-35% గ్రోత్ ఉంది. అంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ AI అండ్ ML ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి స్కిల్ సెట్స్కి డిమాండ్ వస్తుంది. దీస్ ప్రొజెక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద కరెంట్ మార్కెట్ ట్రెండ్స్, ఇండస్ట్రీ రిపోర్ట్స్ అండ్ గ్రోత్ ప్యాటర్న్స్. యాక్చువల్ నెంబర్స్ మే బి వేరీ బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ కండిషన్స్ అండ్ ద మార్కెట్ డైనమిక్స్ కూడా కొంత ఇంపాక్ట్ చేస్తుంది. సో లెట్స్ లుక్ ఎట్ ద ఓవరాల్ నెంబర్స్. టోటల్ న్యూ జాబ్స్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ 2025 ఐటీ జాబ్స్లో దాదాపు 9,25,000 జాబ్స్ అక్రాస్ ద సెక్టార్స్. అండ్ హైయెస్ట్ గ్రోత్ ఈజ్ ఫర్ AI అండ్ ML సెక్టార్లో 35% year-over-year గ్రోత్ వస్తుంది. సో దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి హ్యూజ్. అండ్ హైయెస్ట్ పేయింగ్ AI, క్లౌడ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ రోల్స్లో బాగా పే చేస్తున్నారు. ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీస్ ఈ మొత్తం 9,25,000 జాబ్స్లో దాదాపు 40% ఎంట్రీ లెవెల్ అయితే 60% అంటే దాదాపు 5.5 లక్షలేమో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి వస్తున్నట్లయితే రిమైనింగ్ ఏవైతే 4 lakhs చేంజ్ ఉన్నాయో 4 lakhs చేంజ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఫ్రెషర్స్ దిస్ మీన్స్. అలాగే మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ 35% ఆఫ్ ద టోటల్ జాబ్స్ ఉన్నారు. లీడర్షిప్ రోల్స్లో 25% ఆఫ్ ద టోటల్ జాబ్స్. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో. 2025 అంటే లాస్ట్ 2 yearsగా ఒక రిసెషను, ఒక ఎఫెక్ట్ ఒకటి మనం అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది. బట్ ఇప్పుడు 2025 ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఆప్టిమిస్టిక్. మరి మార్కెట్లో సర్వే చేస్తే ఎలా ఉంది ఏంటో చూస్తే 100 మందిని అడిగినట్లయితే 100 కంపెనీస్ని కనుక మనం అప్రోచ్ అయ్యి మీరు నెక్స్ట్ ఇయర్ హైరింగ్ చేయబోతున్నారా లేదని అడిగితే 53% ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ఎస్ వీఆర్ గోయింగ్ టు హైర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. 13% యాంటిసిపేట్, లేదు మేము డౌన్ సైజ్ చేసుకుంటున్నాము, మేము ఉన్న వాళ్ళని తగ్గించుకుంటున్నాము అనేటువంటిది అయితే 31% పీపుల్ ఆర్ సెయింగ్ దట్ ఓకే నో చేంజ్, వీఆర్ యాజ్ యూజువల్ ఎలా ఉన్నాము ఇంతకుముందు అలా కంటిన్యూ అవుతుంది. అంటే దే ఆర్ నాట్ గ్రోయింగ్ యాజ్ అ బిజినెస్. బట్ 53% ఈజ్ గ్రోయింగ్ అండ్ దట్ మీన్స్ మోర్ దాన్ 50% అనేది పాజిటివ్ ట్రెండ్ నడుస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, మరి టెక్నాలజీ సెక్టార్లో టోటల్గా మొత్తం 9,25,000 జాబ్స్లో 3 లక్షల జాబ్స్గా టెక్నాలజీ జాబ్స్లోనే ఉండిపోయాయండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్కి చూస్తే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్, ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్, మొబైల్ యాప్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉన్నంత కాలం కూడా ఉండేటువంటివి ఈ రోల్స్ అండి. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి 12 lakhs నుంచి 35 lakhs వరకు కూడా పే చేస్తున్నారు. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. అంటే ప్రాబబ్లీ అనదర్ 5 to 6 years ఎక్స్పీరియన్స్ కనుక మీరు గెయిన్ చేయగలిగినట్లయితే చేసిన వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 12 to 35 lakhs. అలాగే AI అండ్ ML చూద్దాం. దీంట్లో వచ్చేసేటప్పుడు రోల్స్ దాదాపు 1,75,000 జాబ్స్ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ మార్కెట్ 2025లో 1,75,000 జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం AI అండ్ MLలో. మరి ఇక్కడ AI ఇంజనీర్స్ కాగా చూస్తే ఒక 50,000 నుంచి 60,000 జాబ్స్ ఉన్నాయి. దాంట్లో 20 to 45 lakhs పర్ ఇయర్ శాలరీస్ ప్యాకేజెస్. అలాగే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్కి వచ్చేటప్పటికి 45,000 నుంచి 55,000 వరకు కూడా అలాగే జాబ్స్ ఉన్నాయి. 18 lakhs నుంచి 40 lakhs వరకు కూడా ఎక్స్పెక్టెడ్ శాలరీస్ ఫర్ ద ఎక్స్పీరియన్స్డ్ ఇండివిజువల్స్. డేటా సైంటిస్టులు 35,000 నుంచి 40,000 వరకు డిమాండ్ ఉంది. అలాగే 18 to 38 lakhs పే చేస్తున్నారు. అలాగే డేటా ఇంజనీర్స్ ఈ రోల్స్ కూడా 25,000 నుంచి 30,000 ఓపెనింగ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 16 lakhs నుంచి 32 lakhs. డేటా అనలిస్టులకు కూడా మంచి ప్యాకేజ్ ఉన్నాయండి. సో నేను ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా నెక్స్ట్ చెప్తాను. 20,000 నుంచి 25,000 అయితే 12 to 22 lakhs ఇస్ ద డేటా అనలిస్ట్ రోల్స్కి వస్తున్నటువంటి జాబ్స్. ఇక అలాగే అంటే యావరేజ్గా క్లౌడ్ అండ్ డెవలప్స్కి వచ్చేటప్పటికి 1,00,000 జాబ్స్ ఉన్నాయి. సాలరీస్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 14 lakhs నుంచి 35 lakhs వరకు కూడా. అది మీరు గూగుల్ అవ్వచ్చు, లేకపోతే ఎజ్యూర్ అవ్వచ్చు, అంటే మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ క్లౌడ్ అవ్వచ్చు,
అలాగే అమెజాన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అవ్వచ్చు. మీరు ఏ క్లౌడ్కైనా సరే కేపబిలిటీస్ కనుక మీ దగ్గర స్కిల్స్ ఉంటే ఆపర్చునిటీస్ ఆర్ స్టిల్ గ్రోయింగ్. నెక్స్ట్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఓపెనింగ్స్ ఫర్ మోర్ దెన్ 1,00,000 జాబ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ కూడా ఒకటి కీ రోల్స్గా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో సెక్యూరిటీ ఇంజనీర్స్, సెక్యూరిటీ అనలిస్టులు, సెక్యూరిటీ ఆర్కిటెక్టులు, పెనట్రేషన్ టెస్టర్స్, దీస్ ఆర్ ద కీ రోల్స్ అనుకున్నట్లయితే దాదాపు 50,000 జాబ్స్ హైదరాబాద్ మార్కెట్లోనే అవైలబుల్ ఉండబోతున్నాయి. సో ఇది ఒక 10-12 లక్షల నుంచి 35-40 లక్షల రూపాయల వరకు కూడా శాలరీస్ పే చేసేటువంటి జాబ్స్. సో కమింగ్ టు టెక్నాలజీ జాబ్స్ మాట్లాడుకున్నాం, దాదాపు క్లోజ్ టు 3 lakh అనుకున్నాం కదా. సో నా నాన్ టెక్నాలజీ సెక్టార్స్ హెల్త్ కేర్ అండ్ ఫార్మా టోటల్ వచ్చేసి 80,000 జాబ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళల్లో ఫార్మా రీసెర్చర్స్ కావచ్చు, క్లినికల్ డేటా మేనేజర్స్, హెల్త్ కేర్ టెక్నాలజీ స్పెషలిస్ట్లు అవ్వచ్చు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు. సో ఇట్ రేంజ్ ఫ్రమ్ 80 to 30 lakh రూపీస్ వరకు కూడా హెల్త్ కేర్లో ఈ 80,000 జాబ్స్లో ఆపర్చునిటీస్. బిఎఫ్ఎస్ఐ వెరీ ఇంట్రెస్టింగ్ ఏరియా. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో దాదాపు 60,000కు పైగా జాబ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ అనలిస్టులో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, రిస్క్ అనలిస్టులు, ఫిన్టెక్ స్పెషలిస్టులు సో 8 to 30 lakh వరకు కూడా దీంట్లో పే చేసే అవకాశం ఉంది. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే బ్లాక్ చైన్ లాంటివి, ఐఓటీ స్పెషాలిటీస్, అలాగే ఏఆర్, విఆర్, క్వాంటమ్ కంప్యూటింగ్, వీటిల్లో క్లోజ్ టు మనకి ఒక 90,000 జాబ్స్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దీని శాలరీస్ కూడా ఒక 12 to 40-45 lakhs వరకు కూడా. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ లీప్. రీసెంట్గా గూగుల్ కూడా ఒక చిప్ సెట్ని లాంచ్ చేసింది. ఒక జనరేషన్కి పైగా సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక గంటలో సాల్వ్ చేసే విధంగా. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఈజ్ గోయింగ్ టు బి క్వాంటమ్ కంప్యూటింగ్. ఏఐలో ఏఐ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి నెక్స్ట్ సపోర్ట్ ఫంక్షన్స్ 70,000 జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హెచ్ఆర్ కావచ్చు, బిజినెస్ అనలిస్టులు కావచ్చు, మార్కెట్ స్పెషలిస్టులు, ఆపరేషన్స్ మేనేజర్స్, వీళ్ళందరూ కూడా. అండ్ ఇవన్నీ కూడా 8 to 20 lakhs, 25 lakhs వరకు కూడా ఇన్ని జాబ్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్కి హైదరాబాద్కి. మనం ఎలా రెడీగా ఉన్నాము, ఏ ఏరియాల్లో మనకి జాబ్స్ ఉండబోతున్నాయో చూద్దాం. హైటెక్ సిటీ 45% వచ్చే జాబ్స్, 100 వస్తే 45 హైటెక్ సిటీలో ఉంటున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 25 ఉంటున్నాయి. అంటే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కలిపితే 70% ఇక్కడ ఉంటే గచ్చిబౌలి ఒక 15% అదర్ ఏరియాస్. సో ఈ ఏరియాకి ఎందుకు రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇంత రేట్ ఎక్కువ ఉంటాయి అంటే దిస్ ఇస్ బికాస్ ప్రైమ్ లొకేషన్, ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది, నియరెస్ట్గా ఉండే విధంగా జనాలు ఇన్వెస్ట్ అక్కడే ఉండిపోదాం అనుకుంటారు కాబట్టి. ఈ డేటా అంతగా మనకి ఏం చెప్తుందంటే హైదరాబాద్ గోయింగ్ టు రిమైన్ మేజర్ ఎంప్లాయ్మెంట్ హబ్ ఇన్ 2025 విత్ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ టెక్నాలజీ, హెల్త్ కేర్ అండ్ ఎమర్జింగ్ సెక్టార్స్. బిజినెస్కి ఇక్కడ ఐటీ సర్వీసెస్కి కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా ప్రతి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ చేయాలంటే వాళ్ళు ఏం చేయాల్సిన పని, జస్ట్ దే నీడ్ టు ప్రొవైడ్ ఎ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ వేర్ బిజినెసెస్ కెన్ పెర్ఫార్మ్. సో 2025 is going to be a very good year and this is the data and be prepared for a 2025 new career break in your life. Thank you.